బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ ఓడిపోయింది. 340 టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే కుప్పకూలింది. 186 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత బ్యాటిల్లో యశస్వి జైస్వాల్ ఒక్కడే 84 పరుగులతో రాణించగా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. ఫలితంగా 5 వికెట్ల మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా లీడ్లోకి వచ్చింది. అంతేకాదు ఈ ఓటమితో WTC ఫైనల్ అవకాశాలు భారత్కు సంక్లిష్టంగా మారాయి. టీమిండియాలో ఏ ఒక్కరు కూడా క్రీజ్ లో ఓర్పుగా ఆడినట్లు కనిపించలేదు. ప్రత్యర్థి టైలెండర్లకు ఉన్నంత సహనం భారత స్టార్లకు లేకుండా పోయింది. కళ్లెదుట ఉన్న కొండంత టార్గెట్ ను ఛేదించే విషయం పక్కన పెడదాం, కనీసం డ్రా కోసమైనా పోరాడలేదు. టెస్ట్ మ్యాచ్ అంటే బ్యాటర్లు రోజంతా క్రీజ్ లో నిలబడాలి. కానీ మన వాళ్లు ఒక్కరు కూడా కనీసం ఒక సెషన్ పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఓవైపు క్రీజ్ లో యువ ప్లేయర్ యశస్వి పాతుకుపోతుంటే అతడికి సహకారం అందించేందుకు టాప్ ఆర్డర్ లో ఒక్కరూ నిలబడలేదు. నిర్లక్ష్యానికి మారుపేరుగా రోహిత్, కోహ్లీ, జడేజా, రాహుల్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ కమిన్స్ కు దొరికిపోయాడు. రాహుల్ కు అదృష్టం కలిసి రాలేదు. అచ్చొచ్చిన స్టేడియంలో జట్టును గెలిపించే బాధ్యత తీసుకుంటాడనుకున్న కోహ్లీ మరోసారి బలహీనతకు బలైపోయాడు. పంత్ తొలి ఇన్నింగ్స్ లాగే ఈసారి కూడా ఓ చెత్త షాట్ కు అవుట్ అవడంతో భారత్ ఆశలు ఆవిరైపోయాయి. ఈ ఘోర పరాభవాన్ని మామూలుగా తీసుకునే విషయమైతే కాదు. ఓటమికి బాధ్యులెవరు అనే ప్రశ్నలే ఇప్పుడు అందరి మదిలో లేవనెత్తుతున్నాయి. కెప్టెన్ గా, ఓపెనర్ గా ముందుండి నడపాల్సిన రోహిత్ శర్మన, వరల్డ్ క్లాస్ బ్యాటర్ గా పేరుంది రిపీటెడ్ గా అవే చెత్త షాట్లకు అవుట్ అవుతోన్న కోహ్లీనా? జట్టులో జూనియర్లు రాణిస్తుంటే తమకేం సంబంధం లేదన్నట్టు ఆడుతున్న మిగతా సీనియర్లదా? ఇక బౌలింగ్ లో బుమ్రా ఒక్కడే పోరాడుతున్నాడు. అతనికి వేరే ఏ బౌలర్ నుంచి సహకారం అందినా రిజల్ట్ కాస్త వేరేలా ఉండేది. ఈ సిరీస్ లో బుమ్రా ఒక్కడే 30 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్ లో ఈ ఏడాది టీమిండియాకు కలిసి రాలేదు. ఫస్ట్ హాఫ్ లో మెరుగైన ప్రదర్శన చేసిన భారత్ చివర్లో చతికిలబడింది. వరుసగా మూడోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లి కప్పు కొట్టాలనే కలగానే మిగిలిపోయింది. ఆస్ట్రేలియా టూర్ కు ముందు కివీస్ చేతిలో వైట్ వాష్ కు గురి కావటం భారత్ కు పెద్ద దెబ్బ. స్వదేశంలో జరిగిన 3 టెస్టుల సిరీస్ లో టీమిండియా ఒక్క దాంట్లోనూ నెగ్గలేకపోయింది. స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్లు సాధించిన భారత జట్టుకు 12 ఏళ్ల తర్వాత ఓటమి రుచి చూపించింది కివీస్. పర్యాటక జట్టును స్పిన్ ఆయుధంతో దెబ్బకొట్టే టీమిండియా న్యూజిలాండ్ తో సిరీస్ లో ఆ స్పిన్ ఉచ్చుకే బలగింది. ఇప్పుడు ఆసీస్ చేతిలో ఓటమితో ఈ ఏడాదిని టీమిండియా ఓటమితో ముగించింది. ఇప్పుడు భారత్ ముందున్న ఏకైక లక్ష్యం జనవరి 3 నుంచి ప్రారంభం కాబోతున్న 5వ టెస్టులో విజయం సాధించి సిరీస్ ను 2-2తో సమం చేయటమే. ఇకనైనా తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.